ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ధర్మేష్ బాబు గారు, భీమేష్ బాబు గారు మళ్ళీ వచ్చి ఏదో ఒకటి తెలిసి తెలియక మాట్లాడక ముందే సంపంగిని ఇక్కడి నుంచి పంపించేయాలి. కోమలి, యు ఆర్ ఇంటెలిజెంట్. యూ టెల్ సమ్ ఐడియా. అవును, నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు కోమలి. తనకి కోపం తెప్పించేలా మాట్లాడితే అదే వెళ్ళిపోతుంది. ధర్మేష్ అన్నా, మామిడికాయ పులిహార చేయమంటావా లేదా కాకరకాయ పచ్చడి చేయమంటావా? వీడికి ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదు. రేయ్, ఏదో ఒకటి చెయ్యరా, నువ్వు వెళ్ళరా. భీమేష్ బాబు గారు, మాకు ఏదైనా ఓకే, కానీ ఇంట్లో డబ్బులిచ్చి తినేవాళ్ళున్నారే, వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకొని అది చేయండి. అవునరా, వాళ్ళకేం కావాలో ముందు అదడుగు. వాళ్ళకంటే ఎవరికన్నా? ఇంకెవరున్నారు? ఈ ఇంట్లో డబ్బులిచ్చి తినేది సంపంగే కదా. ఓ, తననే అడిగి చేయమంటున్నారు. డబ్బులివ్వాలా? నేనెందుకు ఇవ్వాలి? ఈ ఇంట్లో నేను ఏదీ ఫ్రీగా తిన్ను, డబ్బులిచ్చే తింటాను అని పెద్ద వీర మహిళలాగా చెప్పింది నువ్వే కదా. నువ్వింతకు ముందు ఇచ్చిన డబ్బు నీ ఒక్కరోజు తిండితో లెక్క సరిపోయింది. ఇది ఇల్లా లేక హోటలా? మాకిది ఇల్లే, నీకే ఇది హోటల్. నువ్వే కదమ్మా నేను తినే తిండికి డబ్బులిచ్చేస్తానని చెప్పావు. వెళ్ళు, వెళ్ళి సంపాదించిన డబ్బు తీసుకొనిరా. వెళ్ళమ్మా. సంపంగి, తిండి కోసం కూడా అప్పు చేసి, అది కూడా అధిక వడ్డీకి అప్పు చేసి మరీ తీసుకురాకు, సరేనా? సవేష్ బావా, వింటున్నావా? తినే తిండికి కూడా లెక్క కడుతున్నారు. ఐ నో ఎవ్రీథింగ్. యూ ఓన్లీ ఆన్సర్. యు ఆర్ ఏ ప్రాబ్లం. అమ్మా సంపంగి, నువ్వు వెంటనే డబ్బులివ్వాల్సిన అవసరం లేదమ్మా. ముందు కడుపు నిండా తిను, తిన్నాక డబ్బులివ్వు. హోటల్లో అలాగే ఇస్తారుగా. ప్రపంచంలో ఏ హోటల్లో దొరకని చిత్ర విచిత్ర వంట చేయడం ఈ భీమేష్కి మాత్రమే సొంతం. ఏంటి, మీ అందరికీ నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా? సవేష్ బావా, నువ్వురా, మన షాప్కి వెళ్ళి బిజినెస్ చూసుకుందాం. నో, ఐ నో కమ్. యు గో. రమ్మని చెప్తున్నాను కదా. No. రా, రా ఐ నో బావా. కమ్. అవునవును, ఆకలేస్తే పచ్చి కూరగాయలు కూడా ఆరోగ్యానికి మంచిది, తినొచ్చు. వెళ్ళి తినండి. బావా, నువ్వురా. నో, ఐ నో కమ్. యు గో. ఇప్పుడు నువ్వు రాకపోతే నేనొక్కదానే వెళ్ళిపోతాను. ఓకే, యు గో. మరిది గారు, వెళ్ళండి. తను ప్రేమగా పిలుస్తోంది కదా, వెళ్ళండి. నో ప్రేమ, ఓన్లీ వేషాలు. వేషాలు కాదు మరిది గారు, అది విషం. అమ్మా సంపంగి, మళ్ళీ మా సవ్యేష్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి రాకమ్మా. వాణ్ణి విడిపించుకోవడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు. బావగారు, బావగారు, బావగారు. ఒరే నరేషు, నరేషు, నరేషనా, నరేషనా. రే నరేషు, నరేషు. నరేష్ మరిది గారు, నరేష్ మరిది గారు,
నరేష్, ఒరే నరేషు, నరేషు, మరిది గారు, మరిది గారు, నరేషనా? ఒరే, పిండి మొత్తం పోయింది. ఇంకో 10 రోజుల వరకు పూరి చపాతీలు చేయడం కుదరదు. అమ్మయ్యా, అమ్మయ్యా 10 రోజులు తప్పించు. అదేం కుదరదు. ఇప్పుడే బార్లీ గింజలు తీసుకెళ్లి పిండి ఆడించి సాయంత్రం చపాతీలు చేస్తాను. బార్లీ గింజలతో పిండి పట్టించడం ఏంటి, దాంతో చపాతీలు చేయడం ఏంటి? మా కర్మ. ఇంకెన్నాళ్ళేలా కష్టపడాలి? నా ఇంట్లో నేను దొంగల దాక్కోవడం ఏంటి? ఇలా ఉండడం కంటే నేను పోలీసులకు లొంగిపోవడమే మంచిది. రేయ్ ఊరుకో. ఇప్పుడేం చేయాలో మీరే చెప్పండి. వాడు అడుగుతున్నాడుగా. మీరే ఏదో ఒక మంచి ఆలోచన చెప్పండి. నరేష్ బాబు గారు, ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఈలోగా ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. నేను వెళ్ళి దాల్చిన చెక్క లవంగాలతో అద్భుతమైన టీ చేస్తాను. ఆ వాసనకి మీకు మంచి ఆలోచనలు వాటంతట అవే పుడతాయి. పద. ఏంటన్నా? నరేష్ బాబు గారిని ఎప్పుడెప్పుడు పోలీసులకు అప్పచెప్దామని నారాయణ కాచు కూర్చున్నాడు. అంటే ఆ నారాయణకి సత్యం బాబాయ్ హత్యకి ఏదో సంబంధం ఉందని అనిపిస్తోంది. నేను పిల్లివారింటి నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో నాగలక్ష్మి నన్నాపి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. నాకు దాని మీద కూడా డౌట్ ఉంది. ఆ నాగలక్ష్మి నారాయణ పదే పదే కలుసుకుని రహస్యంగా మాట్లాడుకుంటున్నారని శేఖర్ చెప్పాడు. నాగలక్ష్మి నారాయణ ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్తో ఆ హత్యని నరేష్ మరిది గారి మీదకి మోపారు. ఇది అబద్ధమని మనమెలా ప్రూవ్ చేయటం? నారాయణకి సత్యం బాబాయిని ఎవరు చంపారన్న నిజం తెలుసు. అది నారాయణ నోటితోనే చెప్పించాలి. ఎవరితో? ఆ నారాయణతో చెప్పిస్తావా? వాడు పెద్ద క్రిమినల్. వాడి నోటి వెంట అబద్ధాలు తప్ప ఎప్పుడు నిజాలు రావు. అలాంటిది ఈ నిజం కక్కుతాడా? అవును, ఆ నారాయణతో పాటు ఒకడు తిరుగుతాడే, వాణ్ణి పట్టుకుని అడిగితే నిజం చెప్తాడేమో. లేదక్కా, హత్య జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఉన్నది నారాయణ. ముందు చూసింది కూడా నారాయణే. కాబట్టి తన చేతే నిజం చెప్పించాలి. సరే, తన నోటి నుంచి నిజం ఎలా రాబట్టాలి? సత్యం బాబాయ్ వచ్చి నారాయణ్ని బెదిరిస్తే ఎలా ఉంటుంది? ఏంటి కోమలి, మతుండే మాట్లాడుతున్నావా? చనిపోయిన మా నాన్న ఎలా వస్తారు? ఆయన ఆత్మరూపంలో వచ్చి నారాయణ్ని బెదిరిస్తే నిజం చెప్తాడేమో. నారాయణకి భయం పుట్టించాలి, అదేగా నీ ప్లాన్? అవునక్కా. మల్లిక, నేను చెప్పినట్టు చెయ్యి. సరే, చెప్పు.
ప్లాన్ కోమలి. ఈ రోజు రాత్రి నుంచే ఆట మొదలు పెడతాను. ఎక్సలెంట్ ఐడియా కోమలి. బావా, షాప్ ఓపెన్ చేసింది. ఎస్ సంపంగి. హౌ? వెరీ కన్ఫ్యూజన్. బోత్ ఆల్సో గాన్. ఏమ్మా, మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? నేనే